ఏంటిదంటే గూగుల్ యాడ్సెన్. ఒక 6 నెంబర్లు ఉంటాయన్నమాట. ఈ 6 నెంబర్లే ఉద్యోగానికి అర్హత ఉన్నదా లేదా అనే దాని గురించి ఉంటుందన్నమాట ఈ వీడియోలో. అలాంటి వాళ్ళకి, మా చిన్న పేద కుటుంబాలకి ఇలాంటి ఉద్యోగాలు కూడా ఇస్తుందా గూగుల్ అన్నట్టుగా అదే ఒక మంచి సపోర్ట్ అయితే మాకు దొరికింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా రోజులకైతే ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ని రోజులు మేము అక్కడికి వెళ్ళామంటే ఒక చిన్న పెద్ద మీటింగ్కి అయితే వెళ్ళాము. 8 రోజులు అక్కడే ఉండేసి వచ్చాం ఫ్రెండ్స్. మొత్తానికి వచ్చిన తర్వాత మాకు ఇంటికి వచ్చి ఒక రోజు అయింది. మాకు అతనికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మళ్ళీ రావడం జరిగింది. పోస్ట్లో అయితే మన రెండవ ఛానల్కి అయితే ఒక లెటర్ అయితే రావడం జరిగింది. ఇప్పుడే ఫోన్ చేశారన్నమాట. పోస్ట్ మ్యాన్ ఫోన్ చేసి మీకు ఒక లెటర్ వచ్చిందని అన్నారు. ఆ లెటర్ ఏందని చూద్దాం. ఈ ఛానల్లో మేము పోరాడుతున్నాం కదా, ఈ కొత్త ఛానల్ కూడా ఏదో ఒక మంచి శుభవార్త రావడం జరిగింది. ఆ శుభవార్త ఏందనేది ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అసలు ఏంది వీడియోలు చేస్తున్నాం కదా, చాలామంది అడతారన్నమాట ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది. ఇంకా మాకు అమౌంట్ అయితే రాలా. ఇప్పుడు ఫస్ట్ లెటర్ వచ్చింది అనమాట. ఆ లెటర్ ఏందని చూద్దాం ఫ్రెండ్స్. అయితే బయలుదేరదాం, ఆ లెటర్ తీసుకొని వద్దాం. వన్స్ మోర్ ఈ వీడియో కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక పోయితే ఆ మంచి గిఫ్ట్ని తీసుకొచ్చేద్దాం ఇంటికి పోయేసి. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరదాం. కలుగుతుంది. ఆయన ఎందుకు సినిమా కలుతురికా ఆయన ఫ్రెండ్స్ మొత్తానికైతే బయలుదేరినామండి. ఈ బయలుదేరే ముందు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన రెండో ఛానల్కి ఆ లెటర్ రావడం, ఆ గిఫ్ట్ రావడం, అంత దూరం నుంచి అయితే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే నా గొంతు కొద్దిగా కొంచెం రాసిపోయిందనమాట. అందుకని నా మాటలు ఎలా అనిపిస్తున్నాయి ఏందో ఒకసారి కామెంట్ చేయండి. గత ఈ 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ప్రయాణాలతోనే పని అయిపోతుంది. నాకు వీడియోలు చేయడానికి చాలా కష్టంగా ఉంది రైస్. మా దానికి పోస్ట్ ఆయన ఫోన్ చేశారు కాబట్టి బయలుదేరుతాం ఆడికి. ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ అయితే ఎక్కడం జరిగింది. మాకు దగ్గర మన పోస్ట్ ఆఫీసు.
మొత్తానికైతే తెచ్చేసామండి. ఇంటికి తెచ్చేసిన తర్వాత మీకు చూపించాలని చాలా ఆశపడుతున్నాం. ఏంటంటే గూగుల్ యాడ్సెన్ ఫ్రెండ్స్. మొత్తానికి మన ఫస్ట్ ఛానల్లో పల్లెటూరు గాయత్రి ఛానల్లో తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు రెండో ఛానల్ వచ్చి రాము గాయత్రి విలేజ్ వ్లాగ్స్. ఈ రెండో ఛానల్లో కూడా తెచ్చుకున్నాం యాడ్సెన్ని. ఒకసారి చూడండి, పట్టుకో చూసారు కదా ఫ్రెండ్స్. దీంట్లో ఒక 6 నెంబర్లు ఉంటాయన్నమాట. ఈ 6 నెంబర్లే ఉద్యోగానికి అర్హత ఉన్నదా లేదా అనే దాని గురించి ఉంటుంది అన్నమాట ఈ వీడియోలో. మొత్తానికి మేమైతే ఇప్పుడు గూగుల్లో జాబ్ చేస్తున్నాం అనేసి ఒక హ్యాపీ అయితే మిగిలిపోయింది ఫ్రెండ్స్. మాకైతే ఎంత హ్యాపీ అంటే మా లాంటి వాళ్ళకి, మా చిన్న పేద కుటుంబాలకి ఇలాంటి ఉద్యోగాలు కూడా ఇస్తుందా గూగుల్ అన్నట్టుగా అదే ఒక మంచి సపోర్ట్ అయితే మాకు దొరికింది ఫ్రెండ్స్. దీనికంటే ముందు ఒక చిన్న మ్యాటర్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. మేము యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత వాచ్ టైము 4,000 వాచ్ టైము 1K సబ్స్క్రైబ్ రావడానికి చాలా అయితే కష్టపడ్డాం. మీకు తెలిసిందే కదా, నేను కొత్తగా ఏం చెప్పేది లేదు. మొత్తానికి ఎంత క్లియర్ అయిన తర్వాతే ఇది వస్తుంది ఫ్రెండ్స్ మాకైతే. మొత్తానికైతే దీన్ని ఓపెన్ అయితే చేసేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ చేసి పిన్ కూడా చేసామండి. ఇదిగోండి, చేసి కూడా పిన్ కూడా చేసాము. అయినా సరే మీకు ముందుగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే గూగుల్ యాడ్సెన్ మాకైతే వచ్చింది. మాకు చాలా సంతోషం ఉంది. కరెక్ట్గా అడ్రస్ తెచ్చాము. అండ్ దీనిలో అయితే ఫస్ట్ మన పల్లెటూరు గాయత్రి ఛానల్ అయితే అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలా, అయినా సరే వచ్చేసింది ఇంటికి. దీనిలో అయితే ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చాము, అడ్రస్ కరెక్ట్గా ఇచ్చాము, పేరు కరెక్ట్గా అన్నీ యాస్టీజ్ జాగ్రత్తగా ఉండేదానికి అన్నీ కరెక్ట్గా చేసినైతే సంతోషం అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ అమౌంట్ ఎలా వస్తుంది అనేది మన రెండో ఛానల్లో ఉండబోతుంది ఇంకొక వీడియో అయితే. మొత్తానికైతే ఎండలకి ఏం చేయాలి తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఎండలకి పోయేసి ఎక్కడన్నా పోయి చల్లగా మునిగేదామని చేస్తుంది నాకైతే. అసలు ఎట్లందంటే మా ఇంట్లో వడకేసినట్టుగా ఉంటుంది. సరే మొత్తానికైతే యాడ్సెన్ అయితే మాకు వచ్చింది. ఇది మా హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని చెప్పినాము. దీంట్లో మా కష్టం ఎంత ఉందంటే అది మేము చెప్పలే, మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. కానీ ఎవరైనా సరే వీడియోలు చేయాలనుకునే వాళ్ళు దయచేసి ఒక్కసారి నా మాట వినండి. వీడియోలు చేసేదానికి కాస్ట్ అయిన ఫోన్ అవసరంలే. అంటే డబ్బులు ఎక్కువ పెట్టి ఫోన్ తీసుకుంటే మనం కూడా ఈ విధంగా బాగుండొచ్చు, బాగా చేయొచ్చు వీడియోలు అనుకోబల్లా. టాలెంట్ కావాలి ఫ్రెండ్స్. మన మైండ్ సెట్ టాలెంట్ ఉంటే సరిపోద్ది. రెండోది వచ్చేసి ఉన్న ఫోన్తోనే చేసుకోవచ్చు కదా. ఉన్న ఫోన్తోనే వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. నేను ఎట్లయినా బయట వస్తాను, జనాల్లో ఎట్లయినా సరే నాకు ఒక మంచి పేరు రావాలనేసి ప్రయత్నం చేస్తే మటుకు ఎప్పటికైనా సరే ఒక ఫలితం ఉంటుంది. ఇది మాట నిజం ఫ్రెండ్స్. నేనైతే మటుకు ఆధారపడి యూట్యూబ్ మీద ఆధారపడి బయట వచ్చాను ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇంకా నాలాంటి వాళ్ళు చాలా మంది చేస్తారు వీడియోలు. నాకు కూడా కొంచెం అదే నేను కూడా చేయగలను, ముందుకు పోగలను అనేసి ఒక ఆలోచన వచ్చింది. దానివల్ల అయితే ముందుకు సాగిపోతున్నా. మొత్తానికి ఇది కూడా ఒక జాబ్ లాగా నాకు ఉండిపోయింది. ఇది చాలు ఫ్రెండ్స్. ఇది వచ్చిందంటే ఇప్పుడు నేను ఉద్యోగానికి అర్హుడిని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మొత్తానికి అయితే ముంబై నుంచి అయితే వచ్చిందండి. ఇది లెటరు ముంబై ఇది ముంబై నుంచి అయితే మన కోసం అమెరికా నుంచి వచ్చినట్టుగా అయితే ఉన్నది. ఈ పోస్ట్ రావడానికి ఎంత శ్రమ పడామంటే మేము చాలా పడినాం ఫస్ట్ దానికైతే. దీని మీద స్పీడ్ పోస్ట్ అని కూడా ఉంది. అంటే అంత స్పీడ్కి పోవాలన్నమాట. 15 రోజుల 20 రోజుల లోపల, ఒక నెల దాకా, ఒక నెల లోపల రావాలన్నమాట మన చేతికి. ఇదైతే మాకు ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందంటే దాదాపు 24 కదా, 23 వచ్చింది మాకు అది కదా. అంటే మేము చేసి ఇప్పటికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 రోజులు అవుతుంది. కరెక్ట్గా 15 రోజుల లోపల రావాలన్నమాట లెటరు. మనకైతే 14 రోజులకైతే వచ్చేసిందండి. వచ్చిన వెంటనే ఈరోజు అప్లై చేసాం మొత్తానికి. ఇంక నుంచి అయితే అమౌంట్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఆ అమౌంట్ రావడం వల్ల అది ఎవరి వలన అయితే మీ సపోర్టు, నెక్స్ట్ వచ్చి దేవుడి కృప, ఈ రెండింటి బట్టి అయితే మనకు రాగలుగుతుంది అమౌంట్ అయితే. ఏది ఏమైనప్పటికీ మా వీడియోలు మీకు నచ్చినాయి, మీరు చూస్తారు, ఇంకా మమ్మల్ని ఆదరిస్తారు, మేము నమ్ముతున్నాము. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అయితే మన వీడియోలు అయితే మీరు చూస్తున్నారు బ్లాగ్స్ ఇలాగే వస్తాయి. అందులో ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఈ మధ్యలో 8 రోజుల దాకా వీడియో అయితే రావడం జరిగింది. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇంకైతే డైలీ రావడానికి ప్రయత్నం చేస్తాం. 2 ఛానల్ కాబట్టి ఒక్కొక్క దాంట్లో వీడియో చేయడానికి కొంచెం టైం సరిపోవట్లా. అందుకని ఏమైనా సరే వీడియో చేస్తాం.
ఈ 8 రోజులు ఊరికి వెళ్ళేసి వచ్చాం ఫ్రెండ్స్. అంటే చిన్న మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్స్‌కి 8 రోజుల దాకా ఉండేసి వచ్చాము. ఇంక నెక్స్ట్ అయితే వీడియోలు రావడం జరుగుతుంది. దయచేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఏం చేశారు ఇంట్లో, ఏం చేసుకున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈడ ఫ్యాన్ కూడా లేకపోయేసరికి ఫ్యాన్ ఉంది. కానీ మా మాటలు మీకు ఈ వీడియో వినిపియవు అనేసి ఇట్లా ఎదుర్కోవాల్సింది. ఇప్పుడు మన గాయత్రి ఎలా ఉంది హ్యాపీనెస్ చూద్దాం. ఎలా అనిపిస్తుంది గాయత్రి నీకు యాడ్సన్ గురించి? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా గడిపినాము. ఇదంతా సంతోషం మీ వల్లనే కదా ఫ్రెండ్స్. మొత్తానికి మాలాగే ఎంతమంది అయితే యూట్యూబర్లు దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ ఇది దక్కాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా కష్టపడి ఇంకా పైకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము కూడా యూట్యూబర్ ఇప్పుడు అయ్యామనేసి మేము కూడా సంతోషిస్తున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మాకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ పేమెంట్ మన ఛానల్లో రావాలండి. ఈ ఫస్ట్ పేమెంట్ కొంచెం కష్టపడాలి మేము. ఈ కష్టపడితే ఫస్ట్ పేమెంట్ కూడా అందిస్తాము. ఫస్ట్ పేమెంట్ కూడా వీడియో దీనిలో చేస్తాం ఖచ్చితంగా. మన పల్లెటూరు గాయత్రికి అయితే ఫస్ట్ ఛానల్ వచ్చేసింది. మన పల్లెటూరు గాయత్రి ఛానల్ కూడా ఫస్ట్ ఛానల్ ఉంది. దగ్గర వచ్చి పల్లెటూరు గాయత్రి అనే ఛానల్ ఉంది. దాన్ని కూడా సెర్చ్ చేసి చూడండి ఒకసారి. దాంట్లో వీడియోస్ కూడా బాగుంటాయి. దాంట్లో కుకింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కుకింగ్స్ బ్లాగ్స్ అన్నీ ఉంటాయి. ఇది రెండో ఛానల్ అనమాట. మొత్తానికి ఎలాగైతే ఉంది ఏదో ఒక దాంట్లో పెట్టాలి కాబట్టి వీడియోలు పెడతా ఉంటాం. వీడియోలో ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట ఏదో ఒకటి గమ్యానికి. అదేవిధంగా మీ ఆశీర్వాదాలు మాకు కావాలి ఫ్రెండ్స్. ఇంకా ముందుకు నడిపించాలి మమ్మల్ని. దయచేసి మీ మేలు మేము పొందాలనుకుంటున్నాం. అదేవిధంగా మీ ఆశీర్వాదాలు మాకు కావాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మొత్తానికైతే ఇంకా ఈ ఎండలకి ఎలా ఉన్నారు ఏంటంటే కామెంట్ చేయండి. మా ఊళ్ళో అయితే ఎండలు అయితే సరిగ్గా చిన్నగా ఇట్లా బయట అయితే మేమైతే విజయవాడ అవతలకైతే పోయి వచ్చామన్నమాట. విజయవాడ అవతల అయితే వానలు అయితే బాగా పడుతున్నాయి. విజయవాడ అవతల మనకి చాలా మంది కామెంట్ చేశారు. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే గూగుల్ యాడ్సన్ గురించే కొత్తగా ట్రై చేసే ట్రై చేయండి. మంచి జీవితం వస్తుంది యూట్యూబ్ అయితే. కానీ ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసే దాంట్లో వాడుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త చూసిన వాళ్ళతో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు కలుసుకుందాం. అందరికీ బాయ్.